హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మహాబలిపురం బీచ్కి వచ్చామండి. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది కానీ బట్ ఏమంటే సాల్ట్ వాటర్ మొత్తము. ఒక్కసారి అలలు వచ్చినాయంటే కొట్టుకొచ్చేస్తారు స్ట్రెంత్ అంతా. బట్ ఏమంటే ఇసుక ప్రాబ్లం ఎక్కువ. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో అందరం ఒక టీం లాగా మేమందరం ఫోటోలు దిగుతూ ఉన్నాము. బట్ కానీ ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను మీకు. 90 గాడు ఒకడే పక్కన కూర్చొని దిగులు చేస్తా అంటే బీచ్కి వచ్చినాక మేమేనా ఎంజాయ్ చేసుకోవాల్సింది, ఎవరు ఉండరా అని అన్నాడు. పెద్ద అలా వచ్చేప్పటికి కొట్టుకొని వచ్చినారు ఫ్రెండ్స్. నాకైతే 2 times 3 times గాయాలు కూడా తగిలినాయి. లక్కీగా ఆడు చాలా బాగా డ్యాన్స్ చేసుకుంటున్నాడు. ఆ వాటర్ ఫాల్స్. సో ఇసుక మొత్తము లోపలికి వెళ్ళిపోతుంది బాడీలోకి, చెవులలోకి మొత్తం అంతాను. భార్గవ్ హేమంత్ అయితే డ్యాన్స్ చేసుకుంటున్నాడు. మా బావ చంద్రమౌళి అయితే ఇంకా ఏం కావట్టదు అనేటట్లు ఉన్నాడు. మేము ఇసుక లోపలికి వింటే చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా ఇసుక వెళ్ళిపోతుందన్నమాట. షర్ట్లలోకి, ప్యాంట్లు, జోబులన్నీ బయటికి తీసేసుకోవాలా. బట్ కానీ ఎంజాయ్ మాత్రం బాగా చేశారు. వాటరు ఎప్పుడు దిగిన వాళ్ళు కూడా దిగినారు. అలా వచ్చినప్పుడు మాత్రం కాళ్ళకి చాలా గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్. కాళ్ళతో పట్టుకునే కెపాసిటీ ఉండాల. వాటర్ వస్తూ ఉంటాయి, ఫ్లో ఎంత స్పీడ్తో అయితే ముందరికి వస్తాయో అంతే స్పీడ్తో బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతాయి, లాక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో గట్టిగా ఉండాలన్నమాట. ధనుంజయ్ గాడు దొల్లాడుతూ పడుతున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద అలలు వస్తాయి ఫ్రెండ్స్. బట్ ఏమంటే మనకి ఎక్కడ ఇవి ఫిష్లు కానీ అట్లాంటివి ఏం కనిపించవు. బట్ వాటర్ మాత్రం చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకోకుండా చూసుకోవాలా. మా పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాటర్లోకి పడిపోయినారు. వాడిని లాక్ రావడానికి నానా తంటాలు పడినారు. పెద్ద ఆలోచించేపాటికి కొట్టుకొని పోతామని భయం వేసి ముందరికి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి వాటర్. నేను యాక్చువల్గా అయితే అప్పుడు మమ్మీ నేను మహాబలిపురం బీచ్కి వచ్చాను మమ్మీ అని చెప్పాను. శ్రావణ్ గాడు వీళ్ళంతా వాటర్లో దిగడం ఫస్ట్ టైము. ఉమేష్ గాడు కూడా 90 గాడు మాత్రం చాలా దిగులు చేస్తున్నాడు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను కూడా వచ్చింది కదా అని చెప్పేసి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.